బిలియనియర్ల అడ్డా ముంబై. ఆసియాలో బిలియనియర్లకు అడ్డాగా ముంబై నిలిచింది. చైనాలోని బీజింగ్ ను వెనక్కి నెట్టి మొదటి స్థానానికి చేరింది. తొలిసారి ఆసియా బిలియనియర్ క్యాపిటల్ గా అవతరించింది. ముంబైలో 92 మంది బిలియనియర్లు ఉండగా బీజింగ్ లో 91 మంది ఉన్నారని హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024లో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది బిలియనియర్లు ఉన్న సిటీల జాబితాలో 119 మందితో న్యూయార్క్ మొదటి స్థానం సంపాదించింది. 97 మందితో లండన్ సెకండ్ ప్లేస్, 92 మందితో ముంబై థర్డ్ ప్లేస్ లో ఉండగా 91 మందితో బీజింగ్ 4వ స్థానానికి పరిమితమైంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా టెస్లా అధినేత ఎలన్ మాస్క్ నిలిచారు. టాప్ 10 లో మన దేశం నుండి ముఖేష్ అంబానీ ఒక్కరే దక్కించుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో గౌతమ్ అదానీ, శివ్ నాడర్ నిలిచారు. మొత్తానికి బిలియనియర్ల అడ్డాగా ఆసియా ఖండంలో బిలియనియర్ల అడ్డాగా ముంబై అవతరించింది. ఇక్కడ మనం సంతోషపడాల్సిన అంశం ఏం లేదు. ఈ 92 మంది బిలియనియర్లు కూడా ముంబైలో ఉంటే సంతోషమే, భారతదేశంలో ఉన్నారు సంతోషమే. కానీ ముంబైలో ఉన్న 92 మంది బిలియనియర్లలో ఒక బీసీ గాని, ఒక ఎస్సీ గాని, ఒక ఎస్టీ గాని ఉంటే ముక్కుని ఎలక రాక్తం. వీళ్ళంతా కోటోళ్ళు బాపనోళ్ళే. మళ్ళా ఓన్లీ ముంబై ప్రాంతానికి చెందిన వాళ్ళే, మళ్ళా మొత్తం ముంబై ప్రాంతానికి చెందిన వాళ్ళే. మిగతా రాష్ట్రాలు ఒక్కడు కూడా బిలియనియర్ ఒకవేళ సౌత్ నుండి అయినా అనుకో అని తీసుకపోయి జైలు ఎత్తారు అవినీతి ఆరోపణలతో. ఇక్కడ చూడండి మీరు, 92 మంది బిలియనియర్లు ముంబై అడ్డాగా, పైగా కోటోళ్ళు బాపనోళ్ళే. ఏ వ్యాపారం చూసినా కోటోళ్ళు బాపనోళ్ళే ఉంటారు. కాబట్టి ఇది నిజంగా బాధపడవలసిన విషయం. ఆ కాంశీరామ్ గారు అంటారు ఒక మాట, పెద్ద కుంభకోణం జరుగుతుంది కాంశీరామ్ గారి సమయంలో. జరిగినప్పుడు కాంశీరామ్ గారు పోతుంటే, బిఎస్పి వ్యవస్థాపక అధ్యక్షుడు కాంశీరామ్ గారు పోతుంటే, ఏమైనా ఇంత పెద్ద అవినీతి జరిగింది, దీని మీద కనీసం మీరు స్పందిస్తలేరంటే ఇట్లా తీసుకుంటాడు. ఏది విలేకరు ఇచ్చింది ఇటు చూసుకుంటారు. సార్ మీరు ఇంత పెద్ద దాని మీద మీరు స్పందిస్తలేరు అంటే ఇట్లా చూసి, దీంట్లో ఏమని స్పందించాలి చెప్పా అని పడేస్తాడు. ఎందుకు స్పందించాలి సార్ అంటే, ఆ అవినీతిలో మా ఎస్సీఓడో బీసీఓడో ఎస్టీఓడో ఒక్కడు కూడా లేకపోయే అంటే మా వాళ్ళకి అవినీతి కూడా చేయత్తలేదని అర్థం అంటాడు. కరెక్ట్. అది కాబట్టి మనం అదానీనో అంబానీనో చూసి మురితే ఇల్లెలుగా పడ్డట్టే. మనం పూర్వం నుండి కూడా వాళ్ళు దోపిడీదారులే. వాళ్ళు దేశానికి తీసుకొచ్చే ఘనత ఏం లేదు, దేశానికి తీసుకొచ్చే కీర్తి ఏం లేదు. దేశ సంపదను లూటి చేస్తాను వాళ్ళకి అంతే. వీళ్ళని బిలియనీర్లను చేసే బాధ్యత నరేంద్ర మోడీ భుజాల మీద వేసుకున్నాడు. వీళ్ళు పెట్టే ప్రతిదీ మనం కొని వాళ్ళను కోటీశ్వరం చేస్తాను. అమెరికాకు ఈ బ్లాక్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక ప్రమాణం చేసుకున్నారట, మనము అమెరికన్లతోటి నెగ్గాలంటే వీళ్ళు ఒకప్పుడు మనల్ని బానిసలుగా తీసుకొచ్చింది ఇక్కడికి. కాబట్టి మన కష్టాన్ని వీళ్ళు వాడుకున్నారు, మన బలాన్ని వాడుకున్నారు, మన శక్తిని, మన తెలివిని అంతటి అమెరికన్లు వాడుకున్నారు. కానీ మనల్ని సమానత్వంగా చూస్తలేరు. కాబట్టి అమెరికన్స్ తోటి బ్లాక్స్ అయిన మనం సమానంగా ఎదగాలంటే మన దుకాణం, మనోడు పెట్టే దుకాణం ఎక్కడున్నదో అక్కడికి పోయి వస్తువులు కొనుకొచ్చుకోవాలనుకున్నారు. ఇప్పటికి కూడా ఒక బ్లాక్ ఒక వస్తువు కొనాలంటే అమెరికాలో 2 కిలోమీటర్ల దూరంలో బ్లాక్ కొని షాప్ ఉన్నా కూడా అక్కడికి అప్పుడే మనం ఆర్థికంగా ఎదుగుతాం, అమెరికన్లను తొక్కుతామని బ్లాక్స్ అక్కడ నిర్ణయం తీసుకున్నారు. మనం కూడా అదానీనో అంబానీనో తొక్కి పడేయాలంటే మన బీసీఓడో ఎస్సీఓడో ఎస్టీఓడో వీళ్ళు వ్యాపారాలు చేస్తారు చూడు, ఆ వ్యాపారాల్లోనే మనం పెట్టాలి. అలానే మనం కొనాలి. రిలయన్స్ పెట్రోల్ బంకు పోయి మనం పెట్రోల్ పోసుకుంటే ఆగమే. కాబట్టి ఇది మనం పెద్ద సంతోషపడే వార్త ఏం కాదు, ఇది బాధపడే వార్త. ఇప్పుడు వీళ్ళ మీద అవినీతి ఆరోపణలు లేవా? వీళ్ళ మీద ఒక్క అవినీతి ఆరోపణ లేదు. ఇప్పుడు ఇది చాలా బాధపడే వార్త. 78 సంవత్సరాలుగా భారతదేశంలో ఒక బీసీఓడు లేడా, ఒక రెడ్డిోడు లేడా, ఒక వెనుమోడు లేడు, ఒక కమ్మోడు లేడా. నీ అమ్మ శూద్రులే వీళ్ళంతా. ఏది పాదాలకెళ్ళి బిచ్చోడు, రెడ్డి, వెలుమ, కమ్మ, కాపు, బీసీలు ఒక్క లేకపోయా. ఇక దీన్ని రాసుకొచ్చిండు బిలియనియర్లు అడ్డాగా. అంటే దోసుక తిన్నారు అన్నట్టు. దేశాన్ని దోసుక తిన్న వాళ్ళు వీళ్ళిద్దరే, దేశ సంపదను లూటి చేసింది వీళ్ళిద్దరే, దేశానికి ఏ ఒక్క పైసా మందం ఉపయోగపడిన వాళ్ళు కూడా వీళ్ళే. ఇది ఆసియాలోనే మొదటి స్థానంలో ముంబై ఉన్నది. ఇక ప్రపంచంలో మొదటి స్థానంలో ఏది ఉన్నదంటే న్యూయార్క్ ఉన్నది. ఇక న్యూయార్క్ మొదటి నుండి కూడా బిజినెస్ సిటీ కాబట్టి అది ఉన్నది. అక్కడ 119 మంది ఉన్నారట బిలియనియర్లు. ఇప్పుడు అంటే దీన్ని ఒకటి మనం అర్థం చేసుకోవాలి.
ఈ 92 మంది దగ్గరనే దేశ సంపద అంతా బందీబడి ఉన్నది. ఖచ్చితంగా. ఇది మన ముంబైలో ఉన్న 92 మంది బిలియనీర్ల దగ్గర దేశ సంపద అంతా నెట్టుకొచ్చి ఉన్నది. దేశ సంపద అంతా వీళ్ళ దగ్గర ఉన్నదంటే ఇతరులను దోపిడీ చేసి పేదరికంలోకి నెట్టేసినట్టే. అందుకే వ్యాపారం గాని భూమి గాని జాతీయం కావాల్సిందే. వ్యాపారంలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్ రావాల్సిందే. ఒక 100 కోట్ల కాంట్రాక్టు ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందంటే దాంట్లో 70 కోట్లు ఎస్సీ, బీసీ, ఎస్టీలకు కాంట్రాక్ట్ చేసే విధంగా ఉండాలి. అప్పుడే మనం కూడా శక్తివంతులం అవుతాం. మన దగ్గర కూడా డబ్బు ఉంటది. మన దగ్గర డబ్బు ఉంటే మనం కూడా రాజకీయం చేస్తాం. 100 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వగానే కథ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంకో రెడ్డి దాచుకపోయా. ఏం లాభం? అన్ని వేల కోట్లు ఉంటే మళ్ళీ ఈయన ఇంటి ముందట మిలిటరీ, ఆర్మీ అంతా ఈటెంచాలి, కిలోమీటర్ దూరం నుంచి సెక్యూరిటీ. వీడు దేశానికి సేవ చేసినట్టు. దేశానికి 1 రూపాయి కూడా మళ్ళీ ఇంట్లో పనిచేయడానికి కేటాయించాడు. ఎవరికి ఇయ్యారు?